పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ రోజున హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందునను కొనగా. రెండవ వచనం, యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శనం విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. మూడవ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. నాలుగవ వచనం, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా తన విశ్వాసము చేత బ్రతుకును. ఐదవ వచనం, మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. ఆరవ వచనం, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొను వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సమేత ఎత్తుదురు గదా. ఏడవ వచనం, వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. ఎనిమిదవ వచనం, బహుజనుల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశమునకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లు పెట్టుదురు. తొమ్మిదవ వచనం, తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొను వానికి శ్రమ. 10వ వచనం, నీవు చాలా మంది జనులను నాశనము చేయుచు నీ మీద నీవే నేర స్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. 11వ వచనం, గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. 12వ వచనం, నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. 13వ వచనం, జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు, ఇది సైన్యములకు అధిపతి యగు యెహోవా చేతనే యగును గదా. 14వ వచనం, ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియున్నది. 15వ వచనం, పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. 16వ వచనం, ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు, నీవును త్రాగి నీ మానము కనుపరుచుకొందువు, యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వనము నీ ఘనత మీద పడును. 17వ వచనం, లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును, దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును. 18వ వచనం, చెక్కడుపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? 19వ వచనం,
కర్రను చూచి మేలు కొమ్మనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధించగలదా? అది బంగారముతోను వెండితోను కూత పూయబడెను గాని దానిలో విశ్వాసమెంత మాత్రమును లేదు. 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.